మానవుల్లో ఉచ్ఛ్వాసక్రియ జరిగే మార్గం. నాస్ట్రిల్స్, లారింగ్స్, ఫారింగ్స్, ట్రాకియా, లంగ్స్. నాస్ట్రిల్స్, లారింగ్స్, ఫారింగ్స్, ట్రాకియా, లంగ్స్. నాసికారంధ్రాలు, శబ్దపేటిక, గ్రసని, వాయునాళము, ఊపిరితిత్తులు. నాసల్ ప్యాసేజ్, ట్రాకియా, ఫారింగ్స్, లారింగ్స్, అల్వియోలై. నాసల్ ప్యాసేజ్, ట్రాకియా, ఫారింగ్స్, లారింగ్స్, అల్వియోలై. నాసికా కుహరము, వాయునాళము, గ్రసని, శబ్దపేటిక, వాయుగోనులు. థర్డ్ ఆప్షన్ లారింగ్స్, నాస్ట్రిల్స్, ఫారింగ్స్, లంగ్స్. లారింగ్స్, నాస్ట్రిల్స్, ఫారింగ్స్, లంగ్స్. శబ్దపేటిక, నాసికారంధ్రాలు, గ్రసని, ఊపిరితిత్తులు. ఫోర్త్ ఆప్షన్ నాస్ట్రిల్స్, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, అల్వియోలై. నాసికారంధ్రాలు, గ్రసని, శబ్దపేటిక, వాయునాళము, వాయుగోనులు. The right option is nostrils, pharynx, larynx, trachea, alveoli. చిట్టచివరిది సరైన సమాధానము. మార్గం ఏంటంటే వాయు మార్గము, ఉచ్ఛ్వాసక్రమంలో వాయు మార్గము, నాసికారంధ్రాల ద్వారా గ్రసని, అక్కడి నుండి శబ్దపేటిక, అటు నుండి వాయునాళము, అక్కడి నుండి వాయుగోనుల్లోకి చేరుతుంది. ఇది సరైన మార్గము. Which of the following high energy chemical molecules is known universally as the energy currency of the living cell? Which of the following high energy chemical molecules is known universally as the energy currency of the living cell? సజీవ కణం యొక్క ఎనర్జీ కరెన్సీని పిలువబడినటువంటి ఇది. సజీవ కణం యొక్క ఎనర్జీ కరెన్సీని దేన్ని పిలుస్తారు? ఏటీపీ, డిడిటి, డిటిపి, ఏడిపి. ఏటీపీ, డిడిటి, డిటిపి, ఏడిపి. ద రైట్ ఆప్షన్ ఈజ్ ఏటీపీ. ఏటీపీ అనే దాన్ని సజీవ కణాల ఎనర్జీ కరెన్సీ అని పిలుస్తారు. ఏటీపీ ఈజ్ known as the energy currency of the living cells. ATP is known as the energy currency of the living. In terrestrial insects like cockroaches, ambient air structurally enters the body network through lateral openings called. In terrestrial insects like cockroaches, ambient air structurally enters the body network through lateral openings called. భూచర జీవులైనటువంటి కీటకాల్లో, బొద్దింక లాంటి కీటకాల్లో పరిసరాల్లోని గాలి శరీరంలోకి ఈ విధంగా వెళ్తుంది. పక్కకున్నటువంటి శరీరం పార్శ్వభాగంలో, పక్క భాగంలో ఉన్న రంధ్రాల ద్వారా వెళ్తుంది. ఈ రంధ్రాలను ఏమని పిలుస్తారు? లంగ్స్, ఊపిరితిత్తులు, గిల్స్, మొప్పలు, స్పైరాకస్, శ్వాసరంధ్రాలు, స్కిన్, చర్మం. ద రైట్ ఆప్షన్ ఈజ్ స్పైరాకస్, శ్వాసరంధ్రాలు అనేది సరైన సమాధానము. ద ambient air, the surrounding air, the environmental air enters the body of the cockroach through the lateral openings called as స్పైరాకస్. పరిసరాల్లోని గాలి బొద్దింక శరీరంలోకి దాని శరీరం యొక్క పార్శ్వభాగాలు ఉండే రంధ్రాలైనటువంటి శ్వాసరంధ్రాల ద్వారా ప్రవేశిస్తుంది. Which of the following organisms is logically expected to exhibit the highest basal breathing rate per minute? Which of the following organisms is logically expected
to exhibit the highest basal breathing rate per minute. ఇది ఇచ్చిన జంతువుల్లో ఏ జంతువును ఏ జీవిని అత్యధిక శ్వాసక్రియ జరిగే జీవిగా ఊహిస్తాము. డాగ్, బఫెలో, క్యాట్, ఫిష్. స్మాల్ homothems. Dog, cat, buffalo, fish. The right option is dog. Dog is the right option. Dog can be expected as the highly breathing rate per minute. The metabolic rates of both photosynthesis and respiration in terrestrial plants are directly affected by. The metabolic rates of both photosynthesis and respiration in terrestrial plants are directly affected by. భూమిపైన పెరిగే మొక్కల్లో కిరణ సమయక్రియ మరియు శ్వాసక్రియ లాంటి జీవక్రియలు ప్రత్యక్షంగా దీనిచే ప్రభావితమవుతాయి. టెంపరేచర్, ఉష్ణోగ్రత, హ్యూమిడిటీ, ఆర్ద్రత, లైట్ ఇంటెన్సిటీ, కాంతి తీవ్రత, ఆల్ ద అబోవ్ పైవన్నీ. టెంపరేచర్ affects the photosynthesis and respiration, humidity and also light energy. కాంతి తీవ్రత, ఆర్ద్రత, కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత ఈ మూడు కూడా ప్రత్యక్షంగా ఫోటోసింథసిస్ మరియు రెస్పిరేషన్లను ప్రభావితం చేస్తాయి. కాబట్టి రైట్ ఆప్షన్ ఈజ్ ఆల్ ద అబోవ్ పైవన్నీ అనేది సరైన సమాధానము.